3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ అరే నా తోటే ఈ పోటు గాడికి నో పోటే ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల తెల్ల పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ నైట్ బూమ్ 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 బూమ్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఈ రోజు ట్యూస్డే సునామీ గాలా. yes పెదనాన్న రాట్లేదన్నా కొంచెం లోపల బాధగా ఉన్నా కానీ పెదనాన్న ట్రైన్ చేసి సారీ నువ్వు పెదనాన్న రావట్లేదు అంటే మేము అరవలేదు. పెదనాన్న రావట్లేదు. మాకు ఉగాది ఒక సంక్రాంతి ఓ దివాళీ ఓ దసరా కలిసి వచ్చినట్టు ఉంటది. నా పెదనాన్న రాకపోయినా నా పెదనాన్న పేరు మీద ఇన్ని అరుపులు వస్తున్నాయి చూడు. అదిరా పెదనాన్న అంటే. పెదనాన్న ట్రైన్ చేసి నలుగురు కమిడియన్స్ ని అంటే ఆల్రెడీ ఖుషి బ్రదర్స్ మీకు తెలుసు. అప్పుడు ఎప్పుడో మా పటాస్ లో చాలా బాగా ఎంటర్టైన్ చేసి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ రీ ఎంట్రీ కమ్బ్యాక్ సూపర్ గా ఇవ్వడానికి నా సునామీ గాలలో వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ ఖుషి బ్రదర్స్ అలాంగ్ విత్ లక్కీ బాయ్స్. సింగారి బుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో పొంగాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే. మరి నలుగురు వచ్చేసారు కమిడియన్స్ ఖుషి బ్రదర్స్ అండ్ లక్కీ బాయ్స్. ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పతాక. అప్పుడప్పుడు మనం చేసే చిల్లర పనులేంటి? అప్పుడప్పుడు అందరూ చేస్తారు, నువ్వు ఎప్పుడు చేస్తావు ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతానికి మన దేశంలో చిల్లరకే వాల్యూ ఉంది కాబట్టి. పడుకున్న కుక్కని రాయితో కొట్టి బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకో. రవి నీ గురించి తెలిసిపోయిందిరా వాడికి. నాకు ఒక్కటి అర్థం కాదు, మా అన్న బొడ్డు ఎప్పుడు చూసాడు? ఎవరికి తెలుసు, ఈ మధ్య చూపిస్తున్నావేమో. కుక్క కాటు ఈడ బొడ్డు చుట్టూ ఈడ. అయ్యో నెక్స్ట్ మంచి షాపింగ్ మాల్స్ పోయి అన్ని ట్రయల్ చేసి ఖర్చు కొనుక రావడం. ఖర్చు ఎక్కడ వేసుకుంటావు? ఈడ మాకు మొలతాడు ఉంటది, టెంట్ గిట్ట వైపు ఒకటి అటు వైపు నెక్స్ట్ శ్రీముఖి కోసం ఫస్ట్ చిన్న కవిత. వర్షంలో చినుకులు నువ్వే, మెరుపులో రాగం నువ్వే, నా కనులకు కలలు నువ్వే, నా ప్రతి జన్మలోనూ నా దేవత నువ్వే నువ్వే నువ్వే. ఆడు ఈ రోజు లైఫ్ లో ఫస్ట్ టైం చిల్లర పని చేసిండు. చెప్పినా కదా చిల్లరకే ఎక్కువ వాల్యూ. ఫ్రెండ్స్ తోటి గోవాకి వెళ్ళినప్పుడు ఆడుకుంటా ఆడుకుంటా అని చెడ్డీలో ఉసుకపోయడం. స్టార్ట్ చేయడం అంత బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేసి ఎంత కంపుగా ఎండ్ చేసినావు. కుసో. నెక్స్ట్ ఫ్రెండ్ కూర్చున్నప్పుడు కింద పెన్ పెట్టాడు. అరే దాని తర్వాత పెన్ను రాయదు కదరా. నెక్స్ట్ భయ్యా నా పేరు సూర్య. సూర్య ఒక్క నిమిషం, పెన్ను ఉందారా కింద పెట్టారు. తాత వండుకున్నప్పుడు లుంగిల సుత్తిలటం అంట పెట్టడం. అది పేరు చూస్తాంటారా గాలి. బాయ్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళినప్పుడు అతని బండి పంచర్ చేయడం. అబద్ధాలు ఏం చెప్తున్నావు, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకుంటాడు? నెక్స్ట్ ఐఎమ్ భావన. ఇప్పుడు ఏం స్పీచ్ ఇస్తారండి? చెప్పండి. డాడ్ పడుకున్నప్పుడు డాడ్ చెవి దగ్గర పటాకాయలు పేల్చడం. మీ నాయనేనాయనా? నువ్వు నా డాడీ పడుకో, నేను నీ చెవి దగ్గర వచ్చి పటాకులు కాల్చు. రెడీ కాల్చు. కింద పడుకో డాడీ. డాడీ పడుకున్నాడు, వచ్చి అందరం ఒక్కొక్క పక్క నుంచి ఒక్కొక్క పటాక పెడదాం. ఈయన మన డాడీ కాదు, ఈయన మన డాడీ కాదు, మన డాడీ కాదు. సారీ అంకుల్.
నెక్స్ట్ అందరూ మార్కెట్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ చెడ్డీ లాగినప్పుడు చూడడానికి బానే ఉన్నావు కదా, మంచి బట్టలు వేసుకున్నావు, మంచి షూస్ వేసుకున్నావు, అవసరం లేదు చెత్త ఆన్సర్లు. అదే అదే దైవ దర్శనం. నెక్స్ట్ పెద్ద ఆఫీస్ కి ఇంటర్వ్యూకి పోయినప్పుడు కింద ఏం పెట్టినో తెలకుంటది. అప్పుడు సార్ మంచిగా క్వశ్చన్లు అడుగుతుంటే ఇట్లా పెట్టి ఇట్టిట గోకడం చేసే చిల్లర పని ఉంటది. అంటే మేమందరం గిటారిస్టులం. నెక్స్ట్ అమ్మమ్మ పోతుంటే కట్టబట్టి లాగి ఉరకడం. ఎదురుగా ఆడు మనవాడు ఉంటాడు, ఆడు అదే కడుగు బొమ్మ కొడతాడు. నెక్స్ట్ డాడీ జేబులోకి ఎంచి చిల్లర దుబ్బడు. చిల్లర పని, చిల్లరకే వాల్యూ ఉంది. నెక్స్ట్ నచ్చని అమ్మాయి మేకప్ కిట్ లో ఇచ్చింగ్ పౌడర్ కలపడం. ఏం బుద్ధి అది? కాదు నాన్న, నా అలాంటిది పెట్టుకున్నది అనుకో, ఎపిసోడ్ చేయడానికి వచ్చినాను, మొత్తం గోకుంటే ఎర్రగా అయిపోతుంది. ఎందుకు? పీకిన అవుతాయిదా. నెక్స్ట్ టాపిక్. వీడికి ఏజ్ బార్ అయిపోయింది అని ఏం చూస్తే అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుంది? నిన్ను చూస్తే అనిపిస్తుంది బేబీ. భార్య మల్లెపూలు పెట్టుకొని వచ్చినప్పుడు భర్త మళ్ళీ నా అన్నప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్ ని షకిలా సినిమాకి వెళ్దాం దారా అంటే వాడు శంకరాభరణ సినిమాకి వెళ్దాం అన్నప్పుడు. సార్ ఐ డోంట్ అండర్స్టాండ్, యూ వేర్ ఎ సూట్ బట్ ఆన్సర్స్ నాట్ సూటింగ్ యువర్ బాడీ లాంగ్వేజ్. మన పటాసు కావాల్సింది పంచే కాబట్టి చెప్పా. నెక్స్ట్ అమ్మాయిని చూసినా చెల్లనం లేనప్పుడు. అంటే నాకు లేదా, నేను అమ్మాయిని చూస్తే నాకు చెల్లడం లేదా? లేదు, నేను ఏజ్ అయిపోయిన వాళ్ళని అన్నా. ఓ అయితే నాకు ఫుల్ చెల్లడం. నెక్స్ట్ తుప్పలోకి తీసుకెళ్లి శ్రీరామదాస్ సినిమా చూపెట్టినప్పుడు. తుప్పల్లో తీసుకెళ్లి శ్రీరామదాస్ సినిమా చూపెట్టడం ఏంది? సరైనోడు సినిమా చూపించచ్చు కదా. నెక్స్ట్ లవర్ కిస్ ఆడేటప్పుడు నేను గుడికోవాలని చెప్పాను. నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటది? చాలా రోజులయ్యింది మరేమో ఒక్కసారి కొంచెం దగ్గరకు వచ్చి 500 కి చేంజ్ ఇవ్వా. నేను నిజంగానే గుడికి వెళ్ళి మొక్కుకోవాలి. సూపర్. మన ఫ్రెండ్ ని యోగాసనాలు చేద్దాం రావే అంటే అది నాకు శివాసనం ఒకటే వచ్చు అన్నప్పుడు. దావే యోగాసనాలు చేద్దాం, దా స్టేజ్ మీదకి రా. ఏ రావి సర్లో చాలా రోజులైంది, నేను కొత్త యోగాసనాలు నేర్చుకున్నాను, రవిస్వామి నాకు నేర్పించాడు, దా కూర్చో. ఫస్ట్ ఆసనం, చెప్పులు తీయాలి. ఇట్లాంటి కొత్త స్టూడెంట్ మా గౌడన్న కూడా నేర్పేసి సన్నగా అన్నా ఇట్లా కాలు పెట్టన్నా, ఇట్లా ఇగో సింపుల్ అన్న. ఫస్ట్ ఈ కాలు తీసుకొని ఇట్లా పెట్టు, ఈ కాలు తీసుకొని ఇట్లా పెట్టు. ఆ కాలి తొడ మీద, అవును కొవ్వు ఆపుతుంది కానీ ఆ కాలి తొడ మీద పెట్టన్నా. నా రెండు చేతులు ఇలా పైకి లేపి ఇలా ముందుకి వెళ్ళి నాకు ఒకటి వస్తా జంప్. ఇప్పుడు రెండు చేతులు ఇలా పెట్టి అట్లా పెట్టి ఒక 5 నిమిషాలు శవాసనం. నేనేమన్నాను? శవాసనం అని అన్నాను. శవాసనం అన్న వెంటనే ఒక శవం లేసింది మళ్ళీ. సూపర్, బాగా చేశారబ్బా యోగా, సూపర్. చాలా రోజుల తర్వాత వచ్చిన మా లక్కీ బాయ్స్ ని మాకు ఎంతో చూడాలని ఉంది కాబట్టి సునామీ గాల తరపు నుంచి వచ్చేస్తున్నారు లక్కీ బాయ్. మొగుడు పిల్లల ముచ్చట్లు ఎట్లుంటే చూద్దాం. మొగుడు పిల్లలు చాలా టైప్స్ ఉంటారు, బిత్తిరోళ్ళు ఉంటారు. ఇలా బిత్తిరోళ్ళ ముచ్చట్లు ఎట్లుంటే చూద్దాం. ప్రచరవి గురించి చెప్తున్నారు. మొగుడు చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుండు, క్యాంపుకి వస్తుండు 20 రోజుల తర్వాత. సే లక్ష్మి వస్తున్నా.
అది కిటికీ డోర్ ఇక్కడ ఉంది. ఇంతసేపు ఏంటి? బెడ్రూమ్ లో ఉన్నానండి. బెడ్రూమ్ లో ఉన్నావా? ఏం చూస్తున్నారండి? అదే ఇంకెవడన్నా ఉన్నాడేమో అని చూస్తున్నా. మీరుండగా నేనేం చేస్తానండి? అదే కదే నా బాధ. నేనుండగా ఏం చేయవు, నేను పోయినాకనే అన్ని చేస్తావు. ఏవండి చెప్పు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటుండ్రు. అవును. పక్కింటి సుబ్బారావు నేత్రదానం గొప్పదంటుండ్రు. ఏమైంది? పొద్దుగాల నీ ముఖం చూస్తుంటాడు గట్టినే అని ఉంటాడు. సే రాయే నీ అమ్మ బొంద పెట్టనాడు. కొత్తగా వచ్చాం కదా కాలనీలోకి. పెళ్ళి ఎవడైనా ఎన్ని సంవత్సరాలు అయిందంటే 1 సంవత్సరం అయిందని చెప్తాను. అదేంటండి మనకు పెళ్ళి 5 సంవత్సరాలు పిల్లలు కూడా లేరు కదా. అందుకే నేను చెప్పేది. ఇప్పుడు ఎవడైనా వచ్చి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది నీకు పిల్లలు లేరు, బాబు బంటి నీకు లేదా ఏంటి అంటే నా పరిస్థితి ఏంటి? ఇంకేముంది సందులో సప్పట్లే. నిన్ను చేసుకున్నాక నాకు మిగిలింది గా సప్పట్లే కాదు. ఏవండి 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 నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మీరు హ్యాపీగా లేరు కదా. పిచ్చిదారా ఎవరు చెప్పని చాలా హ్యాపీగా ఉన్నానే. అదేంటండి నేను హ్యాపీగా లేను, మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు ఇంట్లో చాయ్ లేదని చాయ్ తాగడం మానేస్తావా? హోటల్కి వెళ్ళి అవుతాం. అందుకే నైట్ సావిత్రి ఇంటికి పోతున్నా. టీవీ చూస్తాను నేను. ఏమండి కరెంట్ లేదు టీవీలో చూస్తున్నారండి మీరు? నేను టీవీని చూస్తాను. కరెంట్ తో నాకు పడింది టీవీనే చూస్తున్నా. కరెంట్ వచ్చింది. క్రికెట్ 6 జై. ఏమండి క్రికెట్ చూస్తున్నారా? లేదు క్రికెట్ వాచ్ చేస్తున్నా. క్రికెట్ మ్యాచ్ ఎలా చేస్తారండి? ఏదో వాటం పంచులు కాదు, ఇన్ని రోజులు దూరం అయింది మళ్ళీ ఎందుకు వేస్తున్నాం? అలా వలుగుతుంది నీకు. ఏమండి ఏంది? ఎన్ని వికెట్లు పడ్డాయి? 2 పడ్డాయి మళ్ళీ విసిపెట్టు. ఏమండి ఏంటి? ప్రతి వాడు బ్యాట్ పెట్టుకొని వెళ్తాడు, ఒక్కడు కూడా కొట్టలేంటి? ప్రతి ఓడు బ్యాట్ పెట్టుకుని సెంచరీ కొడదామని వస్తాడే. నీలాంటిది ఏ బాల్ ఎట్ ఎత్తుందో తెలియక సెల్ఫ్ అవుట్ అయ్యింది. ఇవ్వండి 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 ఇవ్వండి. మీకు బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? బ్యాటింగ్ అంటే ఇష్టమే. నాకెప్పుడో తెలుసులే. ఇంతకీ నీకేమంటే ఇష్టమో? కామెంటరీ. ఇంకా నయం వాడిని పెళ్లి చేసుకున్నావు కాదు, ఫస్ట్ నైట్ రోజు కూడా కామెంటరీ చదువుతాడు. ద బ్యాట్ ఇస్ కమింగ్, ద బాల్ ఇస్ గోయింగ్. ఎప్పుడు క్రికెట్ అని మార్చు మార్చు. మార్చి కాదు, ఇది నవంబరు. జరుగు జరుగు జరుగు. ఏంది ఏంటి ఇది? లబ్బర్ లెక్క ఇప్పిన కొద్ది సాగుతానే ఉన్నది. చెడ్డి ఎవరిది? ఇది పక్కింటి సుబ్బారావు గాలికొచ్చి ఎగిరి పడ్డదేమో అండి. చౌడా వలుగుతుంది. పక్కింటి సుబ్బారావు ఏ ఫ్లోరు? ఫస్ట్ ఫ్లోర్. మనదే ఫ్లోర్, 3rd ఫ్లోర్. వాడు పక్కింట్లో ఉంటాడు. చెడ్డి పైకి ఎలా వచ్చింది? కిందికెళ్ళి గాలి వచ్చిందేమో అండి. ఆ చెడ్డీ ఎవరిదిరా? ఫస్ట్ గాలికి ఎగిరి వచ్చిందంట కింది నుంచి. కొంప తీసి మా గౌడ్ అన్నదా అని మర్చిపోయినా. చపాతీలు తీసుకురా. ఇగో చపాతీలు తిను నీ మొన్నవాడ. డలైంగ్ పప్పియే పోండి. దీన్ని వచ్చామా నువ్వాడ పప్పియే అదేనా పోండి. నీ అవ్వ పప్పు అంటే ఆ పప్పు కాదే, చపాతీ ఇచ్చినావు. పప్పు ఎవడిస్తాడు? నీ ఈ పప్ప అని తెలక పక్కింటి సుబ్బా పప్పి అంటే ఈ పప్పు ఇచ్చానండి. ఇవ్వండి 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 ఇవ్వండి. నాది బర్త్డే ఉంది, ఒక మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఇప్పటికిప్పుడు నీ హిమాలయకి వెళ్ళి మంచి వెళ్ళదే. అలాంటి మాట మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు? ఇంకెలా మాట్లాడాలి? మొలతాడు లేక మొగుడు వస్తే పిల్లం వచ్చి పుస్తకాలు తాడడినట్టు. నీ ఏవండి పిల్లలు బంగారం బంగారం అని పిలుస్తారు, దగ్గరికి వస్తేమో దూరం పెడతారు. కాళ్ళకున్న పట్టీలు బంగారం అన్న మాత్రం మెల్లో వేసుకుంటామా? కాళ్ళకే వేసుకుంటాం. పక్కింటి వాళ్ళు చూసారా ఎంత అన్యోన్యంగా ఉన్నారు? మీరు ఎందుకున్నారు? వాళ్ళకు మనకు పోలికేంటే వాళ్ళేమో వేసి మనమేమో నానేసి. అయినా అది అప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన బండిలా భలే ఉంటది. నువ్వు తొక్కి పడేసిన సైకిల్ లా. ఏదైనా ఎక్కి తోలాల్సిందే కదండి. అవునా? అయితే కారు ఎక్కిస్తానులే. ఎక్కుతానే తాళ వేసుకోవడం మళ్ళీ మొగుడు. దేనికి? కారు కండి. బద్దలు కొట్టడం చిన్నప్పటి నుంచి అలవాటైనా నాకు. అన్ని తలాలు బల్ల కొట్టండి మీరు, నన్ను మాత్రం నన్ను వదిలేయండి. నేను పోతా మా పుట్టింటికి. సరిదానా కథలు పడుతున్నావేమే? విడాకులు ఇస్తాను పోతా, నువ్వు ఎట్లా వండుకుంటావు నేను చూస్తా. అరే పోసపోయిందమ్మా. ఏమన్నా వండుకోలేము మొగలు? ఎన్ని కర్రీ పాయింట్లు ఉన్నాయి? సూపర్ సేల్ అవుతున్నాయి మీ మొక్కలు. వండుకో చూస్తా. ఏం చూస్తాను? వంటాను ఒక చూస్తున్నా. సరే ఏం చేస్తున్నావురా? అదే బెండకాయ కర్రీ చేస్తున్నా. టమాటాలు ఎన్ని వేయాలి? తగినంత. అల్లం పేసేవే. సరే ఏం చేస్తున్నావు? అంటే అల్లం ఏమన్నా అల్లం వేసిన పేస్ట్ కనబడతలేదు. అరే
ఎందుకు ఆయన చూడు ఇట్టా 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 కొట్టుకుంటుండు గంట నుంచి. ఆయనకు అలవాటేలే చిన్నప్పటి నుంచి ఇదేలా అనడం. మీ గురించి చెప్తే ఎట్లా అయిపోతే బతుకులు చూపిస్తా చూడు. సోమవారం సొమ్ములు అంటారు, మంగళవారం మ్యాట్నీలు అంటారు. ఇవి రెండు కాదంటే బుధవారం బూతులు తిడతారు బిడ్డ. ఇక బుధవారం బుద్ధులు మార్చుకొని గురువారం గుండెలు చేసుకుని కూర్చుంటే శుక్రవారం వచ్చి సుఖం లేదంటారు. ఇక శనివారం వచ్చి శని లెక్క నెత్తిందా కూర్చుంటారు బిడ్డ. ఇక ఆదివారం అంతా ఉన్నా ఏమీ లేదు. ఏముందాడా నిన్ను కాదే మీ అయ్యని తిడతా. ఇందాక చెప్పినా కదా అయ్యని తిడతావు. మరి ఆడు మ్యాట్రిమోనీలో అమ్మాయి ఫోటో పంపుతా అన్నాడు, అమ్మమ్మ ఫోటో పంపాడు. అది నువ్వు. నేనేం చేస్తా, నా బట్ట తలకు నువ్వు Okay, now let me welcome from Tsunami Galu, Kushi Brothers. పంచకట్టు సూపరో సూపరు, సిల్కు లాల్చి సూపరో సూపరు, ఒక సుక్క సూపరో సూపరు, నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన అస్సలే నేను హైపరో హైపరు. కల్మషం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఉండే చిన్నపిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీడు చిన్నపిల్లాడు, నేను అమ్మని. మార్నింగ్ అన్నం తినిపించేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మకి. బుజ్జి కన్నా నేను ఇంకా బుజ్జిని కనలేనా. అది కాదమ్మా, ఇగో నాన్న ఒక్క ముద్ద ఒక్క ముద్ద. నువ్వు ఎలా తింటావో నాకు తెలుసు. ఇది అమ్మ ముద్ద కాదు, అన్నం ముద్ద. నాకు తెలుసు. తినను నేను. ఎందుకు తినవురా? నాకు చాలా పనులు ఉన్నాయి. ఇత్తడి బొమ్మ పుత్తడి బొమ్మలు ఉన్నాయి, వెనకాల చూసుకోవాలరా. నన్ను ఎత్తుకుంటేనే తింటా. ఎత్తుకోవాలా? దా. అయ్యో 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 పాలు అయ్యో అయ్యో బట్టె బాస్ పాడుకో. పాలని పొంగిపోయినాయి. ఆగో దా, ఇప్పుడు ఎత్తుకుంటా. దా ఎత్తుకో. తొందరపడి కమిట్ అయినా పసిపిల్లడం కూడా పందిలా ఉండు. ఇప్పుడు తినిపిస్తా అమ్మా. నాకు పాట పాడవా మమ్మీ. చందమామ రావే. ఎందుకు మన మామ కాదుగా, మన మామ పేరు సప్తగిరిగా. మీ మామ సప్తగిరి కానీ మనందరి మామ చందమామ అంటున్నారా? చందమామ అంటే ఎవరు మమ్మీ? చూడరా, చందమామరా. మరి సూర్యుడు అంటే ఎవరు? అటు చూడరా, బగ 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 బగ. అవును, మరి ఇద్దరు అయిపోయారు. మరి నక్షత్రాలు ఎవరు? మిలమిల మెరుస్తుంటే కనిపిస్తలే. నక్షత్రాలు అంటే చాలా ఉంటాయి మమ్మీ, పిచ్చి మమ్మీ. అంటే కొన్ని నక్షత్రాలు ఇడికి వచ్చిన టీవీల ముందు చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఇలా అన్నం తినిపించి ఊగుంచుతారనమాట. ఇప్పుడు వీడు స్కూల్కి వెళ్ళానని మారం చేస్తే ఎలా ఉంటది? స్కూల్ టైం అయింది. దాచుకోవాలి. వ్యాన్ వెళ్ళిపోతుంది. ఏడు రే పండు, పండు నీకు చుట్టగొండిస్తానని చెప్పకు. నీకు చుట్టగొండిస్తానని చెప్పకు. అరే స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతుంది, తొందర రారా పండు. పండు లేడు. నేనే తిన్నా, అందుకే లేడు. ఇప్పుడు వస్తారు చూడండి. అబ్బా స్కూల్ వ్యాన్ వెళ్ళిపోయింది, అల్లి బడికి పోడే. స్కూల్ వ్యాన్ వెళ్ళిపోయింది. నా చుట్టేదిరా. కొట్లో తెచ్చుకోపో, కొట్లో తెచ్చుకోపో. అరే 8 అవుతుంది టైం, ఇప్పటిదాకా అక్కడ ఏం చేస్తున్నావురా? 8 గంటల దగ్గర ఉన్న ముళ్ళు 6 గంటల దగ్గర ఎలా ఆపాలని ఆలోచిస్తున్నా. నువ్వు స్కూల్ కి ఇలా పోవాలి. కత్తి తీసుకొని కూరగాయలు కట్ చేసి నాన్న కొని పెడతా. వెళ్ళండి మమ్మీ. ఎందుకు స్కూల్ కి కన్నే కొడతావా? రవి gmail.com, శ్రీముఖి gmail.com. చట్టం కింద నేను కేసు జైల్లో పెట్టిస్తా. ఇప్పుడు చిన్నపిల్లలు భరించలేరు, ప్రేమ ఉంటుంది కానీ భరించలేక నాన్నతోటి సినిమాకి పంపించింది. సినిమా తీసుకెళ్ళండి అండి. నేను నాన్న వీడు సినిమాకి వెళ్తున్నాం ఇద్దరం. రే కొండ ఇక్కడ సినిమా థియేటర్ దగ్గర ఎక్కడ నన్ను నాన్న అని పిలవక నాన్న. అయితే డాడీ అని పిలుస్తా. డాడీ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా, ఒక్క అమ్మాయినైనా పడేసుకుంటారు ప్లీజ్ రా. నీ బట్ట తలంపుర కేవలం పడతారు నాన్న. రే నా తెలివికి నా నెత్తి మీద ఎంట్రుకలే పడిపోయినాయిరా, అమ్మాయిలు పడ రారా. ముఖేష్, నా పేరు ముఖేష్ అన్నాడు. సినిమా స్టార్ట్ అయిందా? చూడు సినిమా చూస్తుంటే జానీ జానీ ఆన్సర్ వచ్చింది. జానీ జానీ ఆడెప్పుడు ఎస్ పాప అని అంటాడు. నువ్వు పాప.
అరే సినిమా థియేటర్ 100-200 మంది కొడతారా చూడు గో ఆహా ఈ నగరానికి ఏమైంది ఆహా నెక్స్ట్ సినిమానే సన్నిగాడు మంచి జోక్ వేసినప్పుడు నువ్వు బడికే పోలే సన్ని అని అడగాల్సినవురా సప్పుడు చెప్పు నోరు మూసుకో నోరు మూయి ఒరే తింగర్ సచ్చినోడా మూయమన్న నా నోరు కాదు నీ నోరు ఇంకోసారి నా మూతి మూసినాకో పళ్ళు రాలే కదా రాపైన పగల కొడతా ఇంట్రడక్షన్ పెట్టేరా ముద్దు అరే మంచి సినిమా ఇచ్చేసావు అరే ట్రైలర్ లో ఒకే ఒక మంచి డైలాగ్ చూసి వచ్చినా దానికోసం వచ్చినా ఇంటర్వెల్ దానికి ఓపిక పట్టుకోరా నాకు ఇప్పుడు పోతాను నేను ఈడి తరిసినందుకు వెనక నుంచి ముగ్గురు తంతారు నన్ను మా డాడీ హీరోయిన్ చిన్న డ్రెస్ వేసుకున్నాను పండుకొని చూస్తున్నావా మమ్మీకి చెప్తా ఈ రోజు నుంచి బ్యాండ్ బాజా భరతే అది శుక్రవారం అది చుచ్చు నాన్న అరే సంపుతారా చుచ్చు అంటే ఈసారి చుంచోకని తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కిస్తా వెళ్ళిపో ఇప్పుడు వీని బర్త్డే కొడుకు బర్త్డే అవుతుంది నాన్న ఆహా కట్ చేయమ్మా నాకు భయం నాన్న మూసుకొని ఖర్చు పడేసి ఓకే నాన్న కట్ నాన్న సాసు వేసుకున్నాం నూడిల్స్ కూడా వస్తున్నాయి నాన్న అవి కూడా తిన్నా అవి నూడిల్స్ కావరా నర్రాలరా అయ్యో ఇప్పుడు నీకోసం ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు తెచ్చిరో చూద్దామా అమ్మ ఎవరు రాలేరా అయితే నాకు దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నువ్వే కదా నాన్న ఏమి ఇప్పుతున్నావురా నువ్వే పెద్ద గిఫ్ట్ అనుకో నిన్ను ఇప్పేస్తున్నా ఈ రోజు పంచ్ పడాకలో దివస్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది భావన అండ్ సరళ చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని రేపు మా పెద్ద నాన్న వస్తాడు దాని తర్వాత మీకు అక్కడ కూడా మొన్న జరిగినట్టే ఇప్పుడు అవన్నీ ఎందుకు మనము రేపు రండి కంపల్సరీ చూడండి ఎవరు గెలుస్తారో ఆస్ఫల్ట్ ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ ట్యూబ్ టాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్